ఒక పూజారి కోపంతో మరుగుతున్న వేడి ప్రసాదాన్ని నేరుగా అమ్మవారి విగ్రహంపై పోశాడట. కానీ తరువాత జరిగినది చూసి ఊరంతా భయంతో వణికిపోయింది. శ్రీకాకుళం జిల్లా గొల్లగండి గ్రామంలో మహేంద్రతనయ నదికి సమీపంలో వెలిసిన మల్లపోలమ్మ తల్లి ఆలయం వెనుక చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వ్యాపార నౌక బారువా సముద్ర దగ్గరలో ఆగిపోయింది. ఆ నౌకలో ఉన్న ఒక గుమ్మడికాయ నుంచి పోలమ్మ ఇలా పలికారు: నేను ఈ గుమ్మడిలో ఉన్నాను, నాకు గుడి కట్టి పూజించండని. వెంటనే ఆ గుమ్మడికాయలో దివ్య తేజస్సు వెలిగి అమ్మవారు స్వయంభూగా ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుంచి గ్రామస్తులు ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తూ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత జాతర సమయంలో ఒక పాప మెడలో ఉన్న బంగారు పోసు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఎవరు తీసుకున్నారని అందరూ అమ్మవారిని వేడుకోగా అమ్మవారు ఆవహించిన ఒక మహిళ ద్వారా నిజం బయటపడింది. దాన్ని నన్ను పూజించే పూజారి, అతని సహాయకుడు దొంగిలించి శంఖంలో దాచారు అని పలికారట. కానీ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ పాత పూజారి అమ్మవారిపై కక్ష పెంచుకున్నాడు. కొన్ని వారాల తర్వాత కోపంతో మరుగుతున్న వేడి ప్రసాదాన్ని తీసుకొచ్చి నేరుగా విగ్రహంపై పోశాడట. ఆ వేడి తట్టుకోలేక అమ్మవారి విగ్రహంపై మసూచి పొక్కుల్లాంటి వేడి బుడగలు కనిపించాయి. అది చూసిన భక్తులు భయంతో ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఒక ఉపాయం చెప్పారట. నాపై పసుపు ముద్దను రాసి చల్లగా చేయండని. భక్తులు అలాగే చేయగా అమ్మవారిపై వేడి చల్లారిందని చెబుతారు. అప్పటి నుంచే భక్తులు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం పసుపు ముద్దను పూసి అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. మరి మీరెప్పుడైనా ఈ కథ విన్నారా? జై మర్లపోలమ్మ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.